తర్వాత ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకున్నా, ఎందుకోసం అంటే నేను సంపాదిస్తున్నా కాబట్టి చెప్తున్నా. నేను ఏ పద్ధతి పాటిస్తున్నానో చెప్తున్నాను. ఇవాళ ఒక్కరోజే నేను దాదాపుగా 8 లక్షలు సంపాదించాను. ఈ బంగారం మీద, వెండి మీద. బంగారం మీద 2 లక్షలు, వెండి మీద దాదాపు 6 లక్షలు సంపాదించాను ఇవాళ ఒక్కరోజు. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. నాకు అట్లాంటి భయాలు ఏం లేవు ఓపెన్గా చెప్పడానికి. కాబట్టి మీరు ఎలా చేయాలి అని అంటే ఒక ట్రిక్ చెప్తాను. నేను ఏది ఫాలో అవుతున్నానో మీకు అదే చెప్తాను. మీరు కూడా రీసెర్చ్ చేసి అది ఫాలో కండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏదైనా సరే మనం ప్రెడిక్ట్ చేయలేము ముందుగా. పడితే పడుతుంది, లేచితే లేచింది అనుకుంటాం. కానీ వెండి బంగారానికి ముందే ఒక మార్కెట్ ఉంటుంది. అది అమెరికన్ మార్కెట్. అమెరికాలో మార్కెట్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం నిశ్చితంగా రాత్రి 2:30 వరకు అమెరికా మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు రేపు బుధవారము, రేపు నేను పెట్టుబడి పెట్టాలి. ఇవాళ మంగళవారం. ఇవాళ ఏం చేశానంటే నేను పెట్టుబడి పెట్టేసుకున్నాను, వెనక్కి వచ్చేసాను. రేపు మార్కెట్ పెరుగుతుందా, పెరగదా, పడుతుందా, ఏం టెన్షన్ అవసరం లేదు. నేను అమెరికా మార్కెట్ చూస్తే చాలు. నాకు ఇవాళ మంగళవారం రాత్రి 2:30 వరకు అమెరికా మార్కెట్ లో తెలిసిపోతుంది. గోల్డ్ బంగారం ధర పెరిగిందా లేదా, వెండి ధర పెరిగిందా లేదా, పడిందా తెలిసిపోతుంది. అక్కడ బంగారం వెండి పడ్డాయా, ఇక్కడ నేను ఈరోజు ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ డే బుధవారం ఏం చేయాలంటే లోయెస్ట్ ప్రైస్ లో నేను రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అంటే ఇవాళ ఉదాహరణకి ఇవాళ HDFC సిల్వర్ ETF అనేది ఒక ప్రైస్ అంటే 318 క్లోజ్ అయింది అనుకుందాం. ఇవాళ క్లోజ్ అయిపోయింది, మంగళవారం క్లోజ్ అయిపోయింది. రేపు బుధవారము నాకు మంగళవారం రాత్రి ఏమైంది, నేను 4:30కి నిశ్చితంగా పెట్టుబడి పెట్టేసి హాయిగా ఉన్నా. తీరా చూస్తే మంగళవారం రాత్రి అక్కడ మార్కెట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, తెల్లారి నా 318 నేను ఏదైతే యూనిట్ కొన్నానో అది ఆల్మోస్ట్ 302 రూపాయలకు 300 రూపాయలకు వచ్చేస్తుంది. మొన్న 22వ తారీఖు అదే జరిగింది. 312 రూపాయల దాకా ఉన్న రైటు ఒకేసారి 275 రూపాయలకు పడిపోయింది. 240కి పడి 270కి వచ్చింది. అంటే ఎంత పడింది, దాదాపు రమ్మని పడిపోయింది. మొత్తానికి మొత్తం 80 రూపాయల కరెక్షన్ వచ్చింది ఒకటే రోజు. చాలా మంది హడేలు అయిపోయారు. సో అది ఎందుకు జరిగింది అని అంటే అమెరికాలో మొత్తం అందరు విత్డ్రాల్ చేసుకున్నట్టు జరిగింది. అది మాకు అందరికి ముందే తెలుసు, మామూలు వాళ్ళకి తెలియదు, రిటైలర్స్ చాలా మందికి తెలియదు. అది తెలుసుకోండి, సింపుల్ మెథడ్. అందుకే నేను సీరియస్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్ కాదు. సీరియస్ గా ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటున్నారు, రోజుకి 1,00,000 సంపాదించుకోవచ్చు, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. రోజుకి 1,00,000 టెన్షన్ లేకుండా సంపాదించుకోవచ్చు. కాకపోతే మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే నేను గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ పక్కా కడతాను. షార్ట్ టర్మ్ గెయిన్ అంటే 20% గెయిన్ ఉంటుంది, అది నేను పక్కా కడతానని మీరు మెంటల్ లో ఫిక్స్ అవ్వండి. దాంట్లో దొరలాగానే సంపాదించుకోండి, దొంగలాగా సంపాదించుకోండి.